చదువుతాం. 2వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నా సహోదరులారా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. చాలు. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో ఈ మాట రాయబడి ఉంది. సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పుని పుట్టించినని ఎరిగి మీకు ఒకవేళ నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు అది మహా ఆనందంగా మీరు ఎంచుకోవాలని దేవుని పరిశుద్ధ లేఖనం. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో మొట్టమొదటి విషయం ఏమైందంటే మీ విశ్వాసానికి ఏముందంట చెప్పాలి. విశ్వాసానికి కలిగేది ఏముంది? పరీక్ష ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు మన పాఠ్యభాగ అంశం విశ్వాసమునకు కలుగు పరీక్ష అనే విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఈ మధ్యకాలం మీరు ఒక విషయాన్ని విన్నారా? ఈ కరోనా వచ్చిన కాడ నుంచి స్కూల్ పిల్లలందరికీ కూడా సెలవులు ఇచ్చేసారు. అవునా? 10th క్లాస్ పరీక్ష కూడా ఆగిపోయింది. కొన్నాళ్ళు చెప్పారు త్వరలో మేము ఎగ్జామ్స్ పెడతామని కొన్నాళ్ళు వాయిదా వేసుకొచ్చారు. కానీ సరే ఎలాగో ఈ యొక్క కరోనా ఉధృత తగ్గినా లేదని ఏమంటే ఏం చేశారు గవర్నమెంట్ వాళ్ళు? మొత్తం ఏకంగా అందరూ ఒకేసారి కట్టగట్టి పాస్ చేసేసారు. సో ఎగ్జామ్ లేకుండా వాళ్ళకి పాస్ అయిపోయింది. చాలా మంది క్రైస్తవులు కూడా బహుశా అనుకుంటుండొచ్చు, విశ్వాసానికి పరీక్ష ఉంది కదా, ఆ పరీక్ష అనేది లేకుండా మమ్మల్ని కూడా పాస్ చేసేసి పరలోకించేది బాగుందని అనుకుంటున్నారేమో. అది కుదరదు. జగన్ గారు పాస్ చేసినట్లుగా 10th క్లాస్ లోని యేసు ప్రభు కూడా విశ్వాసాలందరినీ కూడా పరీక్ష లేకుండా పాస్ చేసేటటువంటి అవకాశం లేదు. అర్థమవుతుందా? విశ్వాసానికి ఏముందంట? పరీక్ష ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఒకరి యొక్క విశ్వాసపు జీవితం పరీక్ష పెట్టినప్పుడు మాత్రమే వాడి యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందో స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ విషయం మీకు బాగా అర్థమవుతుందా? ఉదాహరణకి నిజానికి 10th క్లాస్ పాస్ చేయకోకుండా మళ్ళా పరీక్ష పెట్టుంటే కనుక తెలిసిపోతుంది ఎవరంత బాగా చదివారో ఎవరు చదవలేదు. ఆ పరీక్షలో తెలిసిపోతుంది కదా, ఎవరు బాగా చదివే విద్యార్థులు ఉన్నారు, చదవని విద్యార్థులు ఉన్నారు, ఎవరు బాగా కష్టపడ్డారు. పరీక్ష పెట్టుంటే తెలిసిపోతుంది. పెట్టలేని వాళ్ళు అందరికీ ఒకటే మార్కులు వచ్చేసింది కదా, అందరికీ ఒకటే మార్కులు వచ్చేసింది, అందరూ పాస్ అయిపోయింది. కానీ దేవుని విషయానికి వస్తే విశ్వాసానికి పరీక్ష ఉంది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా గమనించాలి. మన యొక్క విశ్వాసానికి పరీక్ష ఉందట. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అది ఎలాంటి పరీక్ష అంటే కలిగేటువంటి పరీక్షలో అంట ఏమేమి ఉంటాయంట? నానా విధములైనటువంటి శోధనలు ఉంటాయి. ఇది పరీక్ష. అర్థమవుతుందా? విశ్వాసంలో ఉండేటువంటి పరీక్ష ఏంటంటే నానా విధములైనటువంటి శోధనలు అంట. అలాంటప్పుడు ఆ పరీక్షలో మనం ఏం చేయాలంటే మహా ఆనందంతో ఆ పరీక్షను మనం రాయగలిగే వారిగా ఉండాలి. దానిలో చక్కగా మంచి మార్కులతో దేవుని దగ్గర పాస్ అయ్యేవారిగా మనం ఉండాలి. ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. మీకు ఎప్పుడు ఈ విశ్వాసపు జీవితంలో ఏ రోజు మీకు పరీక్ష ఎదురైందో లేదో నాకు తెలియదు. కానీ నిజమైనటువంటి విశ్వాసం అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క విశ్వాసపు జీవితంలో పరీక్ష అనేది అనుదినము ఎదుర్కోవాల్సినటువంటి వారిగా ఉన్నారు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా గమనించాలి. ఇలాగా మనందరము కూడా విశ్వాసుల జాబితాను మనం సేకరించి కొంతమంది విశ్వాసులు తమ యొక్క విశ్వాసంలో కలిగినటువంటి పరీక్షలో నానా విధములైనటువంటి శ్రమలో వారి ఎలాగైతే ఆ యొక్క శ్రమల నుంచి విడిపించబడ్డారో, ఆ శ్రమల నుంచి తప్పించబడ్డారో మనం కొందరు ఆలోచన చేయగలిగితే కనుక వారిని మనం మాదిరిగా తీసుకుని మనం కూడా అనుసరించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చాలా సార్లు నీ విశ్వాసపు జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి పరీక్ష ముందు నీకు ఓడిపోయేవేమో, ఫెయిల్ అయిపోయేవేమో.
అలా ఫెయిల్ అయిపోతే కనుక పాస్ అయిన నీవు మాదిరిగా తీసుకున్నాము అని అంటే కనుక వాళ్ళకి నీలాంటి సమస్య వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పాస్ అయ్యారో మనం వాళ్ళ గురించి మనము ఆలోచన చేసి మన మాదిరిగా తీసుకోగలిగితే కనుక మన విశ్వాసపు జీవితం మెరుగుపరచబడుతుంది. ఆలోచన చేయండి. ప్రభువుని నమ్ముకున్నాము, అంగీకరించాము, విశ్వాసం వచ్చాము, కరెక్టే. కానీ పరీక్ష వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? ఎంత చదివినా కానీ పరీక్షలో ఫెయిల్ అయిపోతే ప్రయోజనం లేదు. ఒకడు ఉదయం తెల్లారగట్ల 5 గంటలకు లేచి ఎవరి తెల్లారేంత వరకు కూడా కళ్ళు కాయలాగా నిద్ర మానేసి చదివి పరీక్షలో ఫెయిల్ అయిపోవడం ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం ఉండదు. అలాగే విశ్వాసపు జీవితంలో మనము కూడా మనకు కలిగేటువంటి నానా విధములైనటువంటి శోధనలట. ఈ శోధన ఇలాగే ఉండాలి రూలేమీ లేదు. ప్రభువులో కొనసాగుతున్నటువంటి వాళ్ళకి ఎలాంటి శ్రమలే వస్తాయి రూలేమీ లేదు. శోధకుడు అని అపవాదికి పేరుంది. ఆ శోధకుడు ఏ విధంగానైనా శోధించవచ్చు. ఆ శోధనట నానా విధములైనటువంటి శోధనలు అని చెప్పబడింది. సో ఉదాహరణగా కొందరు వ్యక్తుల గురించి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతాం. అప్పుడు ఆయన నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మిరియా దేశములలో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము కూడా ఒకరోజు పరీక్ష వచ్చింది. ఆలోచన చేయండి. ఎలాంటి పరీక్ష అంటే అగ్ని వంటి పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో అతను ఎలా కట్టాడో మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు లేక ఇచ్చినటువంటి ఒక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు అంటే దేవుడు ఏమన్నాడట? బలిగా అర్పించమన్నాడు. దహన బలిగా అర్పించుము అన్నారు. మరి నీకు ఒక్కగానొక్క కుమారుడు అంటే ఇష్మాయేలు అని అనుకుంటావేమో అని పేరు కూడా పెట్టాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకును నాకు ఇచ్చేయన్నాడు. ఇది విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అసలు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారిపోవడానికి మూల కారణాల్లో ఇది కూడా ఒకటే. చాలా మంది చెప్పేటువంటి సంగతి ఏంటంటే అబ్రహాము దేవుడు తన కుమారుని ఇచ్చేయమన్నప్పుడు చాలా క్షోభానికి గురైపోయాడు, చాలా మానసిక ఒత్తిడికి గురైపోయాడు, ఎంతో బాధను అనుభవించాడు, వేదన అనుభవించాడు, ఇలా చెప్పుకుంటున్నారు. కానీ తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కనపరచడానికి ఎదురైనటువంటి పరీక్ష అని గమనించి ఆ పరీక్షలో నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం మాత్రం ఉంది. కాబట్టి ఏమని చెప్తున్నాడు తెలుసా? తన యొక్క దాసులతో ఏమని చెప్తున్నాడు అంటే 3వ వచనంలో ఉంది, తెల్లవారినప్పుడంతా అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పరివారంలో ఇద్దరిని తన కుమారుడిని ఇస్సాకును వెంట పెట్టుకుని దాన కొరకు కట్టెలించి లేచి దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళిను. 3వ రోజు అబ్రహాము కర్రెత్తి దూరం నుంచి ఆ చోటు చూసి తన పరివారంతో ఇలా చెప్తున్నాడట, మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చూసారా అసలు విశ్వాసం ఎంత బలమైనటువంటి విశ్వాసము. ఇది నా విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష అని మనకు అర్థమైంది. కాబట్టి ఏం చెప్తున్నాడు తెలుసు? తన పరివారంతో మేము వెళ్ళేది ఎంతమంది వెళ్తున్నాం? ఇద్దరము వెళ్తున్నాం అని ఏం చెప్తున్నాడు? తన పరివారంతో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. వచ్చేదము అని అంటున్నాడు. వచ్చేదము అని అంటున్నాడు. చూసారు ఏమంటున్నాడు? నిజానికి ఏం చెప్పాలి? నేను మరలా దహన బలించిన తర్వాత నేను వచ్చేస్తాను అని చెప్పాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు మామూలుగా కుమారుడు ఉంటాడు కదా, బలించేస్తే ఒకడే రావాలి. కానీ అలా చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు అంటే వచ్చేదము అంటున్నాడు. అంటే మేమిద్దరం అంటే విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలో అతను ఎలా గమనించాడు అంటే నాకు ఇవ్వబడినటువంటి ఈ నా కుమారుడు, నేను ప్రేమించేటువంటి నా ప్రియ కుమారుడు అయినటువంటి ఇస్సాకుని దేవుడైతే బలిగా తీసుకోడు. మరి ఎందుకు అన్నాడు అంటే నాకు ఎదురయ్యేటువంటి పరీక్ష ఇది.
ఆలోచన చేయండి. విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష ఇదే. సో అలాంటప్పుడు కొంతమంది పాస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. చాలా మంది అంటూ ఉంటారు, ఏదైనా తోటలో మంచి చెడులు ఇచ్చేటువంటి ఆ వృక్షాన్ని ఎందుకు ఉంచాలంటారు దేవుడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అది కూడా విశ్వాసానికి కలిగేటువంటి ఒక విధమైనటువంటి పరీక్ష లాంటిదే. ఎందుకో చెప్పనా, పాపం అనేది చేయడానికి అవకాశం లేని చోట్ల నువ్వు పరిశుద్ధిగా ఉంటుంటారు. గొప్పదన్నా, పాపం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు అలాంటి చోట పరిశుద్ధిగా ఉన్నావు, అక్కడ గొప్ప కాదు. పాపం చేయడానికి అవకాశం ఉండి, తప్పిపోవడానికి అవకాశం ఉండి కూడా అక్కడ పరిశుద్ధంగా జీవిస్తే అది నిజమైనటువంటి విశ్వాస యొక్క లక్షణం. అర్థమవుతుందా? ఏదైనా చోటలో కనుక నిజంగా ఆ చెట్టే లేకపోతే కనుక వాడి విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలో వాడు ఎలా నెగ్గగలరు? ఆలోచన చేయండి. కాబట్టి పాపము చేయడానికి అవకాశం లేని చోట పరిశుద్ధుడిగా ఉండడం కాదు, గొప్పతనం కాదు. నిజంగా చెట్టు లేకపోతే నిజంగా వాడు కూడా పరిశుద్ధులుగానే ఉండేవారేమో బహుశా కదా. ఆ చుట్టూ ఉండటం వల్లే వాళ్ళ యొక్క విశ్వాస జీవితం ఏంటన్నది తెలియదు. అపరమైంది ఆలోచన చేయండి. మేము మరలా వచ్చేదము అని చెబుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన ఒక్కగానటువంటి తన కుమారుని ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. కారణం ఏంటంటే ఇది నా విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష అని అబ్రహాము గమనించాడు, గుర్తించాడు, గ్రహించగలిగాడు. కాబట్టి ఈ పరీక్షలో నేను ఖచ్చితంగా నగ్గాలి అనేటువంటి విషయాన్ని అతడు జ్ఞాపకం తెచ్చుకొని తన కుమారుడితో పాటు కూడా వెళ్ళాడు. ఎక్కడ దాకా అంటే అతని యొక్క విశ్వాసం పరీక్ష ఎక్కడ దాకా అంటే కత్తి చేతితో ఎత్తి, ఏమండి అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక 10వ వచనంలో ఉంటారు కదా, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా అతన్ని పిలిచాడు. చూసా ఎక్కడ దాకా? ఒకసారి అనుకుని ఉండొచ్చు, నేను దారిలో నడుచుకుంటా వెళ్తా ఉంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ మాట చెప్తాను కానీ అబ్రహాము నిజానికైతే నీ కుమారుని నేను బరిగా అడగట్లేదు అని చెప్తాడేమో అని అనుకుండొచ్చు. కొన్ని కట్టెలు పెంచేటప్పుడైనా చెప్తాడేమో దేవుడు అని అనుకుంటుండొచ్చు. కానీ అతనికి మాట ఎక్కువసారి కలిపి ఆ ఒక్క క్షణం ఆగకపోయింటే నిజంగా కుమారుడు అయినా అవ్వచ్చు. కానీ అతనికి కలిగేటువంటి పరీక్ష ఏంటో తెలుసా? అతను అంతగా ప్రేమించినటువంటి తన కుమారుడు కూడా వెనుకాటి ఇవ్వడానికి వెనుక చేయకుండా ఎందుకని ముందుకు వెళ్ళాడు అంటే, ఒకవేళ బహుశా అక్కడ కూడా ప్రభు ఒక మాట కూడా చెప్పుకోకుండా నా కుమారుడిని బలించేసి ఉంటే కనుక బలించిన వెంటనే అబ్రహాము మాట్లాడుతారు, నా కుమారుడు ఏడి అని అడుగుతారు. ఎందుకనో తెలుసా? ఈ కుమారుని బలిగా ఇవ్వక ముందే అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానం అవుతుంది, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అన్నాడు. నా సంతానాన్ని విస్తరింప చేయాలంటే కుమారుడు ఉన్నారు కదా. అబ్రహాము తన కుమారుని బలించిన వెంటనే ఒకవేళ దేవుడు అక్కడ ఆపకపోయి ఉంటే కనుక వెంటనే అబ్రహాము ఏమన్నటువంటి దేవుడో తెలుసా? నాకు కుమారుడు కావాలి, ఎందుకంటే నీవు నాకు వాగ్దానం చేశావు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మలేనివాడు. కాబట్టి నాకు నా సంతానాన్ని ఇసుక రేణువులలో విస్తరింపజేస్తాను, నా కుమారుడు నాకు కావాలి, అలాగైనా నా కుమారుడిని నేను మళ్ళా వెలుగు తెచ్చుకోగలను అనేటువంటి విశ్వాసం అతనిలో ఉంది. కాబట్టి అతను కలిగేటువంటి విశ్వాసం పరీక్షలో నెగ్గాడు. అర్థమవుతుందా? ఈరోజు చాలా సార్లు నీ విశ్వాసం పరీక్షలో ఓడిపోయేదేమో ఒకసారి ఆలోచన చేయండి. ఓడిపోయేదేమో ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది కూడా దేవుడిలోకి వచ్చే ముందు చాలా తీర్మానాలు తీసుకుంటారు, చాలా బలమైనటువంటి నిబంధనలతోటి ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఆశతో విశ్వాసంలో కొనసాగుతారు. పరీక్ష అనేది ఎదురయ్యేసరికి ప్రతి విషయానికి కూడా రాజీ పడిపోయి ఇక తప్పదలే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి రాజీ పడిపోయి విశ్వాస పరీక్షలో ఓడిపోతున్న వాడు చాలా మంది ఉన్నారు. చాలా ఉండకూడదని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక మరో విషయాన్ని గురించి ఆలోచన చేస్తే విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలో మరొకటి ఎలా దగ్గర మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదువుతాము. 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బోరను ఊదగా
ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఏ ప్రాకారము? ఎరుకో ప్రాకారము కూలెను. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది కూడా విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి వెళుతున్నటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో ఎరుకో గోడలు అడ్డుగా వచ్చింది. ఎరుకో పట్టణాన్ని దేవుడు వారికి స్వాధీనపరుస్తున్నటువంటి సందర్భం అది. ఎరుకో గోడలు చాలా బలమైనటువంటి కట్టడాలు అంట. వలయాకారంలో కట్టుకున్నారు వారి యొక్క కట్టడాలు. అంటే ఎవడో కూడా గోడ ఎక్కలేడు, అంత బలమైనటువంటి కట్టడాలను. మామూలుగా అయితే గోడను కట్టేటప్పుడు నిటారుగా ఇలా కట్టుకుంటారు. అలా నిటారుగా కట్టేటువంటి గోడ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఎక్కడానికి అవకాశం ఉంటుందేమో, కానీ వలయాకారంలో అంటే ఇలా రౌండ్గా వలయాకారంలో ఉంటే ఎవడైనా కొంచెం ఎక్కినా మళ్ళా జాగ్రత్త తప్ప ఎక్కే అవకాశం పూర్తిగా ఉండదు. సో బలమైనటువంటి కట్టడాన్ని వారు ప్రాకారాన్ని, ఆ ఎరుకో పట్టణం చుట్టూ కూడా ఎవడను అబ్రహాం, ఇక్కడ చూస్తే కదా 6వ వచనంలో రాయబడింది కదా, ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భయం చేత ఎవడు వెలువలేకపోకుండా లోపలికి రాకుండా ఎరుకో పట్టణ ద్వారాన్ని గట్టిగా మూసివేయబడును అనే మాట రాయబడింది. అంటే బయటోళ్ళు లోపలికి వెళ్తానికి లేదు, లోపల బయటోళ్ళకి రావడానికి లేకుండా బలంగా వాడు కట్టుదిట్టం చేశారట. ఆ పట్టణంలోనికి ఎవ్వరూ రాకూడదని ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులు భయించారట. వాడు ఇశ్రాయేలీయులు యోర్దాను దాటినప్పుడు దాని యొక్క ఆ గొప్పతనాన్ని గురించి వారు తెలుసుకున్నప్పుడు ఆ భయం చేత ఖచ్చితంగా ఈ పట్టణాన్ని వాడు స్వాధీనపరుచుకుంటారు. కాబట్టి మనం ఈ పట్టణానికి బలమైనటువంటి కాపలాగా ఈ ప్రాకారాలను మనం మూసేయాలి అని ఆ ప్రాకారాన్ని వారు కట్టుదిట్టం చేశారు. సో ఆలోచన చేయండి. అక్కడ వాడికి కలిగేటువంటి విశ్వాస పరీక్షల గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, ఈ పట్టణాన్ని మీకు పరుస్తామని చెప్పాడు. మరి స్వాధీనపరచాలి అంటే లోనికి వెళ్ళాలి కదా, మనం జయించాలి కదా. లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి లోనికి వెళ్ళాలంటే ఇక్కడ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. ఈ ప్రాకారాలు కూర్చోబెడితేనే కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ప్రాకారాలు కూర్చోబడాలి అంటే ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి అలా ఆలోచిస్తా ఉంటే దేవుడు మంచి సలహా ఇచ్చారు. మీరందరూ కూడా దేవుడి మందసాన్ని పట్టుకుని యాజకులేమో బోధలు పొందుతూ చక్కగా ఈ పట్టణపు ప్రాకారముల చుట్టూ 7 రోజులు రోజుకో రౌండేసి వచ్చేయండి అని చెప్పాడు. బోర ఊదుకుంటూ ఆర్పాటం చేస్తూ రౌండ్ వేసి వచ్చి పాలెంలో కొంచెం కూర్చోవాలి. తర్వాత మళ్ళా 2వ రోజు వెళ్ళి 2వ రౌండ్ వేయాలి. మళ్ళా 3వ రోజు వెళ్ళి 3వ రౌండ్ వేయాలి. 7వ రోజు మాత్రం 7 రౌండ్లు వేయాలి. ఇప్పుడు ఆ విశ్వాసానికి పరీక్ష ఏర్పడింది. ఈ బలమైనటువంటి కట్టడాలు మేము బోర్లతో ఏర్పడిపోతాయి. మొదటి రోజు ఊదారు, ఏమాత్రం కూడా మార్పు కనపడ, కనీసం గోడలు చిక్కినట్టుగా కానీ లేదా పునాదులు కదిలినట్టుగా కానీ ఏమి వాళ్ళకి ఏమి ఆనవాళ్ళు కనపడాల. కొంతమంది విశ్వాసంలో బలహీనపడిపోయి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసానికి అక్కడ ఒక పరీక్ష లాంటిది. దేవుడే కనుక ఆకాశంతో ఒక మెరుపు మెరిపించో లేదా ఈ యొక్క భూకంపాన్ని కలిగించో లేదా ఇంకోటేదో చేసి ఆ ప్రాకారాన్ని కోల్చాలంటే ఆయనకి పెద్ద పనేం కాదు. కానీ వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ప్రాకారాల చుట్టూ ఏం చేయాలంటే రోజుతో రౌండ్ వేసి వచ్చేయాలి. దేవుడిని స్తుతిస్తూ ఆర్భాటం చేస్తూ ఓరలూదుతూ కేకలు వేస్తూ చక్కగా మీరు రోజు ప్రాకారం చుట్టూ రౌండ్ వేసి చేయాలన్నారు. 7వ రోజు 7 రౌండ్లు వేయాలని చెప్పారు దేవుడు. సో వాళ్ళ విశ్వాసంలో ఎక్కడా సడలిపోకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు దేవుడి చిత్తుల ప్రకారంగా వెళ్ళారు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ముందుకు నడిపించబడ్డారు. చక్కగా బోర్ల ఊదుతూ ఆర్భాటం చేస్తూ దేవుడిని స్తుతిస్తూ ప్రతిరోజు రౌండ్లో తిరిగి వచ్చేస్తా ఉన్నారు. 7వ రోజంట గంభీరమైనటువంటి ధ్వనులతో ఆర్భాటంతో వాళ్ళందరూ కూడా యాజకులందరూ బోర్లు ఊదుతూ ఉంటే ప్రజలందరూ కేకలు వేస్తా ఉంటే ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలందరూ ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారాలు ఏమైనా కూలిపోయి. ఆలోచన చేయండి, వారి విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష అలా అది కూడా. ఎందుకని తెలుసా? ఇదేంటి బోర్లు ఊదితే ప్రాకారాలు పోవడం ఏంటి? ఇది ఎన్నడూ జరగలేదే. సో దేవుడు ఏదో మనల్ని పరీక్ష పెడతా ఉన్నాడు అని వాడు విసిగిపోయి ఆ బోర్లతో మానేసినకు అక్కడ వాళ్ళకి విజయం వచ్చేదంటారా? రాదు.
సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటంటే విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఎంతటి బలమైనటువంటి శ్రమలు వచ్చినా, ఎంతటి భయంకరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, కరువు వచ్చినా, ఆ సమయంలో మనం మన విశ్వాసాన్ని దేవుడి ఎదుట నమ్మాలి. బాగున్నప్పుడు, అన్ని బాగున్నప్పుడే తినడానికి, తాగడానికి, ఉండడానికి అన్నింటి బాగున్నప్పుడు నేను విశ్వాసాన్ని చెప్పుకోవడం అది గొప్పే కాదు. నీకు ఉన్నటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, భయంకర పరిస్థితుల్లో కూడా నీ విశ్వాసం సడలిపోకుండా నీ విశ్వాసానికి కలిగిన పరీక్షలో నీవు నగ్గగలిగితే అప్పుడు అది నీ యొక్క నిజమైనటువంటి విశ్వాసం. అర్థమాత్రమే కాదు, నిజమైనటువంటి విశ్వాసం యొక్క స్థాయి అన్న ప్రతిరోజు పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు కరోనా కేసులు ఎలా పెరిగిపోతున్నాయో ఆ కరోనా కేసులు పెరిగిపోయే కొద్ది తీసుకుని మీ విశ్వాసం కూడా ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలి. ప్రతి రోజు కూడా విశ్వాసపు స్థాయి ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలి. ఆలోచన చేయండి, మన విశ్వాసం తరుగుతుంది, పెరుగుతుందా తరుగుతుందా చెప్పాలి. కొందరి విశ్వాసం తరిగిపోతా ఉంది. రక్షించబడిన కొత్తలో, ఏమండి దేవుళ్ళలో చూసిన కొత్తలో, ప్రభువుని అంగీకరించిన కొత్తలో, బాప్తిజం పొందిన కొత్తలో ఉన్నటువంటి విశ్వాసము, ప్రార్థన చేయడం ఇప్పుడుందా చాలా మందిలో. మరి దాన్ని ఏమనుకోవాలి? తగ్గిపోయింది అనుకోవాలా, పెరిగిపోయింది అనుకోవాలా? కొందరి విశ్వాసం తగ్గిపోతుంది, కానీ మన విశ్వాసం పెరగాలి. ఎరుకు గోడల కూల్చివేసేటువంటి ఆ సమయ సందర్భాలలో ఆ ఇశ్రాయేలీయులు తమ విశ్వాసపు స్థాయి 7 రోజులు దేవుడు, ఆ 12 రోజులు కూడా దేవుడు వారికి పరీక్ష పెడితే వారి విశ్వాసం ప్రతిరోజు కూడా వెలిగింది కానీ పడలేదు. కాబట్టి అక్కడ దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశారు. సో నీ విశ్వాసపు స్థాయి పెరుగుతూ ఉంటే కనుక, నీ విశ్వాసంలో నీవు సడలిపోకుండా పట్టుదలతో నీవు ప్రార్థిస్తే కనుక, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు భక్తులు ఏం చేశారు, నేనేం చేయాలని ప్రార్థనాపూర్వకంగా నీవు సిద్ధపడి ప్రభు దగ్గర నీ మనవిని తెలియచేస్తూ రోదన చేస్తే కనుక నీవు పడ్డ కష్టానికి బదులుగా, నువ్వు పడ్డ ఇబ్బందికి బదులుగా రెట్టింపు సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. ఇక మరో విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే కనుక, విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలో మరో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలో ఇక్కడ కూడా ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు సారేపతులో ఉన్నటువంటి విధవరాలు. ఆలోచన చేయండి. సారేపతులో ఉన్నటువంటి విధవరాలి యొద్దకు ఏలియా వెళ్తాడు. ఆమె దగ్గర అప్పటికే ఇంట్లో ఏమాత్రం భోజన పదార్థాలు ఉన్నాయంటే ఆమె దగ్గర ఏముందంట? జాగ్రత్తగా ఆలోచన, పిడికెడు పిండి అంట. చూడండి, ఆలోచన చేయండి. ఆమె ఏం చెప్తుంది అంటే 12వ వచనంలో చూస్తే, అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదా. ఏముందంట ఆమె దగ్గర? ఏలియా వెళ్ళే సమయానికి ఆమె ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడానికి ఏముందంట? ఏముంది? తొట్టెలో పట్టెడు పిండి ఉందంట. పట్టెడు అంటే సుమారు 1 కిలో లేకపోతే 1 కిలో, నాకు అంత మించి ఏముంటుంది పట్టెడు కూర్చోడానికి కదా పట్టెడు అన్నారు కదా. పట్టెడు అంటే సుమారుగా 1 కేజీ లోపు అని అనుకోండి సుమారుగా. సో ఆలోచన చేద్దాం. తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెం నూనె ఉందట, కొంచెం నూనె. సో అప్పం చేసుకోవడానికి 2 చాలు. అయితే ఆమె ఏమనుకుంటుందంటే, ఇంతే ఉంది కాబట్టి ఇంత మటుకు చేసుకుని మేము తిని తర్వాత ఇంకా ఏమైనా బరువు ఉంటే కనుక ఆ తర్వాత చనిపోవచ్చులే అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఏం చేస్తుందంటే పొరలు వేసుకోవడానికి వచ్చింది. అక్కడికి క్రాస్ అయినటువంటి ఏరియా కలిపారు. ఆలోచన చేయి. ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నారంటే జాగ్రత్తగా ఆలోచన చేయి. నువ్వు భయపడకమ్మా, నేను చెప్పినట్లు చెయ్యి. అయితే అందరూ ఫస్ట్ నాకు ఒక చిన్న అప్పం చేసి మొదట నా యొద్దకు తీసుకొని తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము అని చెప్తే, ఏలియా చెప్పిన ప్రకారముగా ఎప్పుడైతే ఆ సారిపుత్తులో ఉన్నటువంటి ఆ విధవరాలైనటువంటి ఆ స్త్రీ చేసిందో కరువు కాలం అంతా కూడా పోషింపబడిందంట.
ఎన్నాడు ఎన్నాడు భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, పుట్టిలో నూనె కూడా అయిపోలేదు. ఒకసారి దేవుడేమో భర్త ఇచ్చాడా? చెప్పండి. మొదటి అప్పమ్మ ఏదే గారికి తెచ్చివ్వగానే దేవుడు ఏమైనా ఆ కుటుంబంలో ఒక బస్తా పిండి ఇచ్చేసాడు ఒకేసారి? ఓ 15 కిలోలు నూనె ఇచ్చేసాడు దేవుడు ఒకేసారి? మరి ఎలా 3.5 సంవత్సరాలు సుమారుగా కదా భూమి మీద అంటే మరణా వర్షం ఎన్నాళ్ళు పర్వాలేదు, 3.5 సంవత్సరాలు పర్వాలేదని పరిస్థితి లేకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేసి అయితే 3.5 సంవత్సరాల పాటు ఆ కొంచెం పిండి పట్టెడు పిండి గుడ్డిలో కొంచెం నూనె వస్తుందా అంటే రాదు. మరొకసారి ఇచ్చేసాడు దేవుడు అంటే ఇవ్వలేదు. ఏ రోజుకి ఆ రోజే విశ్వాసాన్ని పరీక్షను ఆమె నెట్టుకుంటూ వచ్చింది. ఎలా అంటే ఈరోజు పిండి తీసింది, తొట్టిలో చేపెట్టి ఈరోజు పిండి తీసింది, తనకు కావలసినటువంటి ఆ రొట్టెలు చేసుకోవడానికి ఎంత పిండి అవసరం అంతా తీసింది, రొట్టె ఖాళీ అయిపోయింది. నూనె చూసింది, రొట్టె చేసింది, నూనె ఖాళీ అయిపోయింది. ఆ తొట్టె ఆ బుడ్డే రెండు పక్కన పెట్టేసింది. మళ్ళా రోజు పెట్టి మళ్ళా రొట్టెలు చేయడానికి మళ్ళా తొట్టిలో చేపెట్టేసరికి మళ్ళీ ఏమన్నదో ఒకరోజు 2 రోజులు అంటే దాదాపు 3.5 సంవత్సరాల పాటు అదే ప్రక్రియ జరుగుతుంది. ఏ రోజైనా సరే కొంచెం ఉంచుకుంటాం, రేపు పొద్దునకి ఇట్లా రేపు పొద్దున దేవుడు ఇస్తాడో ఎవడో అని ఎప్పుడైనా ఆలోచన కలిగిందా? కొన్నిసార్లు విశ్వాసం జీవితంలో ఇలాంటి పరీక్షలు ఎదురవుతుంటే అప్పుడు నగ్గాలి. ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులంట దేవుని మాటలు నమ్మలేదు. సందర్భంలో ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తే వాళ్ళు ఏం చేశారు? రేపు పొద్దునకి దాచుకోవద్దయ్యా, ఈ ఆట తినేయండి, మిగతా ఉంచేయండి, రేపు పొద్దునకి మళ్ళా రేపు కష్టం వల్ల ఇస్తానంటే కొంతమంది నమ్మకం ఏం చేశారంట? తీసుకెళ్ళి దాచుకున్నారా మన్నా. ఏమైంది? వాళ్ళు నమ్మలేదు, దేవుని మాట నమ్మలేదు. రేపు మళ్ళా ఇస్తాను మీకు ఆహారం అంటే వాళ్ళు నమ్మలేదు. కానీ ఈమె నమ్మింది. రేపటికి మళ్ళా పిండి వస్తుంది అని అంటే, ఈ ఖాళీ తొట్టిలోకి మళ్ళా రేపు ఇద్దరు పిండి వస్తుంది అని అంటే నమ్మిందామే, విశ్వాసం వచ్చింది. మళ్ళా రేపటికి బుద్ధిలోకి నూనె వస్తుంది అంటే ఆమె నమ్మింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సుమారుగా భూమి మీద దేవుడు మళ్ళా వర్షం కురిపించేంత వరకు అంటే 3.5 సంవత్సరాల పాటు కూడా ఆ విశ్వాసపు పరీక్షలో ప్రతిరోజు నమ్ముతూ వచ్చింది. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజుకి నాకేమీ లేదు రేపు ఎలాగా అనేటువంటి ఆలోచన. ఎందుకంటే రేపటి గురించి చింతించడం. ఒకవేళ మీకు అనుమానంగా ఉంటే ఆకాశ పక్షులను కూడా చూడండి అని ప్రభువు చెప్పాడు. అది చెప్తాను అయినా ప్రతిరోజు అవి గుర్తించట్లేదు. ఆహారము దేవుడు వాటికి సమకూర్చడం లేదా? ధాన్యంలో లేక కొన్ని ఆహార పదార్థాల్లో వాటికి కడుపు కావలసినటువంటి వాటిని దేవుడు ఏర్పాటు చేయట్లేదా? ఈరోజు ప్రతి పక్షి పోషింపబడుతుందంటే అది కేవలం దేవుడి కృప. సో మనం ఏం చేస్తున్నామంటే మన విశ్వాసం విషయంలో జ్ఞానులమైపోయి దేవుడి దగ్గర మన విశ్వాసాన్ని కనపరిచేటువంటి విషయంలో మనం వెనకడిపోయి మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఇయ్యాలిస్తాడు, ఏం చేస్తాడు, రోజు ఇస్తాడా అని మనం అంటాం. సో మరలా రేపటి గురించి మనకి ఎలా అనేటువంటి ఆలోచన చింత కలిగి చాలా మంది కూడా ఈరోజు దేవుని మీద ఆధారపడడం అనేసి తమ సొంత స్వభావం చేత నానావిధమైనటువంటి స్వభావంలో పడిపోతా ఉన్నారు. ఆలోచన చేయండి. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? పరలోక ప్రాంతాల్లో మాట్లాడాలి, మా అంతిన ఆహారం నేడు మాకు. అదేంటి మొన్నే కదా, నిన్న కానీ మొన్నే కదా 25 కేజీలు బియ్యం బస్తా చేసుకున్నాం, ఇంకా మా అంతిన ఆహారం నేడు మాకు దయచేయమని అడుగుతాం ఏంటి? నా రాకుండా తిరిగి చూడకుండా బియ్యం నా భూతాలు అడగవచ్చు. అప్పుడు మళ్ళా మాకు ఈ నెల అన్నదిన ఆహారం మాకు దయచేయమని అప్పుడు అడగవచ్చు అని అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పినటువంటి వాక్య విషయంలో దాని మరణం అది కాదు. ప్రతిరోజు కూడా ఆహార విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడాలనేది దేవుడి యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందా? మా అన్నదైన ఆహారం నేడు మాకు దయచేయమంటున్నామంటే ప్రతిరోజు కూడా ఆహార విషయంలో దేవుడి మీద ఆధారపడాలనేది దేవుడి యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఇంకా దేవుడి మీద ఆధారపడడం ఏంటి? ఆహారం కోసం దేవుని అడగడం ఏంటి? నేను సరుకులు ఏం చేసుకున్నాను, బియ్యం బస్తా ఏం చేసుకున్నాను, 100 చేసుకుంది, ఇక మళ్ళా 4 రోజుల దాకా తిరిగి చూసే పని లేదు అని అనుకుంటా ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ అనుదిన ఆహారం కోసం కూడా దేవుని దగ్గర ప్రార్థించాలి. కాకులంట ఉదయాన్ని లేచి చేసేస్తాడ ప్రార్థన చేస్తే వాడు అరుపులు చూడండి, ఆహారం కోసం దేవుడికి
ప్రార్థన చేస్తాయి. ఆకాశ పక్షులు చూడండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా వాటి యొక్క ఆహారము సమకూర్చున్నాయినా అని ప్రార్థన చేస్తారు. ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఏ విధమైనటువంటి పనుల్లో మనం ఉన్నా కానీ దేవుడు మనల్ని పోషించే దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వాసం ఉంచాలి. అంటే విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలు ఉన్నటువంటి అర్థమంతా కొన్నిసార్లు ఓడిపోతా ఉన్నారేమో ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయాలి. సారీలో ఉన్నటువంటి విధవరాలు తమ జీవిత కాలంలో ఏరియా దగ్గర ఉన్నంత కాలం కూడా 3-4 సంవత్సరాల పాటు తన యొక్క విశ్వాసపు జీవితంలో ఏ రోజు తగ్గిపోలేదు, ఏ రోజు వెనకబడిపోలేదు. ప్రతిరోజు తమ యొక్క విశ్వాసపు సవాలుకు ఎదురు నిలిచింది. దేవుని నమ్మింది పరిపూర్ణంగా. ఈ దేవుడైన జీవంతోడు అన్నారు, అబద్ధం చెప్పలేదు. కొంచెమే ఉంది కదా వీరికి ఈ యొక్క రొట్టె చూసి ఇచ్చేస్తే నాకు నా కుమారుడికి ఏమి ఉండదు కదా, కాబట్టి చిన్న అబద్ధం చెప్తే ఆయన వెళ్ళిపోతాడే అని నేను లేకపోవు మా దగ్గర అని చెప్పలేదు. మనవాడు చాలా మంది చెప్తారు చీకాడి లేదు అని అంటారు. 2 చేతులు కాడిగా ఉన్నా సరే ఏం చెప్తారు, చీకాడి లేదు అంటారు, పైకి వెళ్ళరా అంటా ఉంటారు. మరి ఏ పైకి అర్థం కాలేదు. పైకి వెళ్ళిరా, ఎవరైనా వచ్చి ఏదైనా సహాయపడితే కనుక పైకి వెళ్ళిరా, చేతులు కాడి లేవు, బిజీగా ఉన్నారు, ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. ఆ స్త్రీ ఎలా చెప్తారు? నిజానికి ఆ స్త్రీ దగ్గర ఏమే చాలా ఆహార పదార్థాలు నిలవలేదు అని కూడా కనుక్కోనింది. ఆ ఒక్కరోజు చేసి తినేద్దాం తర్వాత చచ్చిపోతాం అనేటువంటి ఆలోచనతో వాడుతున్నారు. కానీ దేవుని యొక్క సేవకుని దగ్గర అబద్ధమాటలు ఏం చెప్తుందో తెలుసా? అయ్యా మీ దేవుడైన యెహోవా జీవంతో కొంచెమే ఉంటాయి. ఆయన ఏమన్నాడో తెలుసా? కొంచెమే ఉంటామా సరే అయితే మీరే తినండి, నేను మళ్ళీ ఎక్కడో పట్ల తీసుకుంటాను అని వెళ్ళిపోలేదు. ఆ కొంచెంలో మొదటిదే నాకు తీసుకుంటాను. ఆలోచించండి, ఈరోజు ప్రతి దానిలో కూడా దేవుని సేవకునికి మొదట ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారికి ఖచ్చితంగా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆలోచించి మొదట ప్రాధాన్యతను నీవు పండించిన దానిలోనైనా నీవు సిద్ధపరిచిన దానిలోనైనా మొదటి దానికి దేవుని సేవకుడికి వస్తుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మీరు గమనించాలి. ఆలోచన చేసి అన్నం ఉండేటప్పుడు ఏం చేయాలి? మొదటి బియ్యాన్ని కొన్ని నీకు ఇప్పుడు పట్టితే ఎన్ని పడతాయని తీసి పక్కన వేయాలి. అప్పుడు నీకు భోజనం పడతావు. ఆలోచన చేయి. ఇక పక్కన తీసిన వాటి వైపు నువ్వు ఎప్పుడు చూడకూడదు, నీది కానీ ఎప్పుడైతే దాని వైపు చూసావో మళ్ళా ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళా తీసిన వాటి వైపు చూసి మళ్ళా కలిపినవి కూడా ఉండి తినేసావో తర్వాత నీకు మొత్తానికి లేకుండా పోతుంది. ఎలాగో తెలుసా? ఉదాహరణకి ఈ విషయం చెప్తాను. ఇప్పుడు ఒక రైతు 1 ఎకరం పొలం పండించాడు, 50 బస్తాలు పండిననుకో, 50 బస్తాలతో జాగ్రత్తగా ఆలోచించేది. 45 బస్తాలు వాడు తింటాడు, అమ్ముకుంటాడు, ఏదో చేసుకుంటాడు. 5 బస్తాలు నెక్స్ట్ పంటకి ఏం చేస్తాడు? విత్తనాల కింద నిల్వ చేయడానికి భద్రత పెడతాడు. ఆ 5 బస్తాలనే కనుక నిల్వ చేయడానికి విత్తనాలకి ఎదుగులేదు అవి కూడా తినేటట్టుకో నెక్స్ట్ పంటకి విత్తనం ఉంటుందా? ఉండదు. అవునా కదా? ఆలోచన చేయి. మరి నెక్స్ట్ పంట పండాలి అంటే విత్తనం ఉండాలి కాబట్టి విత్తనం కోసం కొన్ని ధాన్యాలు పక్కన పెట్టాలి. అలాగే మనము జీవిత కాలం పోషింపబడటానికి మనము కూడా మనకు ఉన్నటువంటి ప్రతి దానిలో నుంచి సేవకునికి పక్కన పెట్టాలి. ఇది వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పుడు నీకు బరువు కారణంతా కూడా పోషింపబడదు. అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు నేను పోషిస్తాడు. నీ ఇరుగుపోయి వారు, నీ బంధువులు, నీకంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు కూడా పరువులోకి వెళ్ళిపోవచ్చేమో తప్ప నీకు ఆ ఛాన్స్ మాత్రం దేవుడు నిత్యము పోషిస్తాడు. నిత్యము పోషిస్తాడు. సో విశ్వాస పరీక్షలో ఇది కూడా ఒక విషయం. ఇకపోతే మరొక విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే విశ్వాస పరీక్షలో నెగ్గినటువంటి మరొక భక్తుల గురించి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మటుకు చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైనటువంటి యోబు చెబుతూ ఉన్నాడు, ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూసేదను అంటున్నాడు. ఏంటి చర్మం చీకిపోయిన తర్వాత శరీరం ఎక్కడ ఉండాలి? ఆలోచన చేయకండి. అప్పుడు చెబుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి శరీరం గురించి
అక్షయమైనటువంటి శరీరం గురించి చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని గురించి మనం స్పష్టంగా ఆలోచన చేస్తే కనుక యోబు గారికి ఎదురైనటువంటి విశ్వాసం పరీక్ష అనేది చాలా గొప్ప విషయం. నిజానికి అలాంటి పరీక్ష కనుక మనకి ఎదురైతే కనుక ఎన్ని మాట్లాడతామో దేవుడు అర్థమవుతుందా? ఎన్ని మాట్లాడతామో. ఒకవేళ ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్థితి ఉంటే కనుక ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభువా నాకు మగపిల్లోడు కావాలి అని ప్రార్థన చేస్తాను అనుకోండి. రోజు మగపిల్లోడు కావాలని ప్రార్థన చేస్తా ఉన్నారు. కానీ దేవుని చిత్తంలో ఆడబిడ్డల వాళ్ళకి దేవుని చిత్తంలో ఒకవేళ ఆడబిడ్డలు ఇస్తే కనుక ఇంకేముంది? దేవుడు లేడు, దేవుడు నా ప్రార్థన వినలేదు, ఉంటే నాకు మగబిడ్డలు కూడా దేవుడు ఇలాంటి వాడా అని ఎన్ని మాట్లాడాడు? నానా మాట్లాడాడు. ఈ కాడికి నేను ప్రార్థనకి వెళ్ళను, వానికి ఇవ్వను, మందిరం వైపు చూడడం చాలా జరిగి తెరవనే కదా. వాడి యొక్క విశ్వాసపు స్థాయి అనేది ఎలా ఉందో ఆలోచన చేయండి. కానీ యోబుకి ఏర్పడినటువంటి ఎలాంటి పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తే ఆ రోజు యోబుకు ఉన్నటువంటి ఆస్తిని అందరినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం లెక్కలు కడితే కనుక యోబు కోటీశ్వరుడు. యోబు ఎవరట? కోటీశ్వరుడు. ఎంతటి ఆస్తుతో మీరు మొదటి అధ్యాయంలో రాయబడతారు. చాలా ఆస్తులు జాగ్రత్తగా ఆలోచన చేస్తే రెండవ వచనం నుంచి అతనికి 7 కుమారులు ముగ్గురు కుమార్తెలను కలిగి ఉండేది. అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయంట, 500 జతల ఎడ్లు ఉన్నాయంట, 500 ఆడగాడులు ఉన్నాయంట, బహుమంది పనివారు కూడా ఉన్నారు. అతనికి ఆస్తిగా ఉండేది అంటే అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పనివారు కూడా ఆస్తి కింద లెక్కించేవాడు. ఆలోచన చేయండి ఎంతటి ఆస్తి అంటే 7,000 గొర్రెలు అంట. గొర్రె ఎంతమ్మా మీకు తెలుసా? గొర్రెలు లేదా సుమారు ఒక గొర్రెలు కొనాలంటే 5,000 ఉంటుంది. ఇప్పుడు 5,000 నుంచి 7,000 ఉంటారు మాట కొనాలి. ఇంకా పైన ఉంటుందా? 10,000 అంటారు సుమారుగా. చూడండి మరి అలాంటిది ఒక గొర్రెకు 10,000 చొప్పున లెక్కలు కట్టి 7,000 గొర్రెకి లెక్క పెట్టుకోండి. ఏ డబ్బులు ఆ లెక్కలో మీరే వేసుకోండి. ఇంకే కాలిక్యులేటర్ చేసుకుని శుభ్రంగా దగ్గర పెట్టుకుని వాళ్ళు యోగుకి ఎంత వస్తుందో సుమారుగా గొర్రెకు 10,000 చొప్పున వేసుకుని 7,000 గొర్రెలకి 7,000 ఇంటూ 10,000 కొట్టుకుని ఎంత వచ్చిందో అది రాసుకోండి. తర్వాత ఏం రాసుకుంటారు తెలుసా? 3,000 ఒంట్లు. సుమారుగా ఇప్పుడు ఒంటి ఖరీదు ఎంతో ఎవరన్నా అడిగి తెలుసుకోండి. తెలుసుకుని ఒంటి ఖరీదు ఎంతో అంత ఖరీదుని లెక్క కట్టి 3,000కి దాన్ని గుణిస్తే కనుక ఎంత వస్తుందో అంత రాసుకోండి. తర్వాత 5,000 జతల ఎడ్లు అంట. ఎడ్లు కొనాలి మామూలు మాట కదా. సో ఇవన్నీ లెక్క పెట్టుకుంటే కనుక కోట్లుగా వచ్చేస్తారు రాష్ట్రం. అప్పటి కాలంలోనే యోగంట కోటీశ్వరుడు. ఒక రోజులో పోతే తర్వాత ఒక రోజులోనే సమస్తం పోయినందుకు కోట్లాది ఒక రోజులోనే పోతుంది. అసలు ఎవరికైనా పోతే కనుక వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? హార్ట్ అటాక్ వచ్చినా వచ్చేసి పోతుంది, తట్టుకోలేదు. అవునా కదా? ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా వచ్చేసి మాట్లాడి కోట్లాది ఒకే రోజు పోతాయి. వెంటనే షాక్ ఇస్తా ఉంటారు. ఒక్కొక్కరు వచ్చి వెంటనే షాక్ ఇస్తా ఉంటే ఏం చేయాలి? గుండు కూడా వచ్చినా రావచ్చు కదా ఆ సమయం. నేను యోగం ఏమనుకున్నాడు సార్, అంతా పోయినా కానీ యెహోవా ఇచ్చారు. యెహోవా తీసుకుని యెహోవా నామానికి ఏం కడుతున్నాడ? స్తుతి కలుగునుగా కానీ స్తుతిస్తున్నాడు. ఎవరైనా కన్నా కనుక ఒకవేళ ఏదైనా పక్కన ఏదైనా కొనుక్కున్నా వచ్చినా దేవుడు స్తుతిస్తారు. అది సహజమే. కానీ పోతే ఏమన్నా స్తుతిస్తారా? 60,000 గేది చచ్చిపోయింది. ఒకవేళ ఎవరైనా నాకు గేది వెళ్ళే చచ్చిపోయింది దేవుడు స్తుతి కలిగినగా అంటారు ఎవరైనా అన్నాడు. మరి యోగేటి ఏమంటున్నాడు? పోయినందుకు స్తుతిస్తున్నాడట. ఎంత గొప్ప విషయం అండి! పోయినందుకు యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అని బట్టి మనం ఆలోచన చేయాలి. అంతేరా అంటే ఒక భయంకరమైనటువంటి తెగులు వచ్చి, వ్యాధి వచ్చి, నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు అంటే ఎక్కడ చల్ల కూడా చేసి చూసారు. నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు అంట ఆ యొక్క కురుపుల చేత అతను బాధింపబడతా ఉంటే అతను కూర్చుని లేవడానికి అతను ఉన్నటువంటి ఆ యొక్క కురుపులు
ఆకరించట్లేదు. మనకైతే మనం చక్కగా దగ్గర లేచి కూర్చోటం కాదు, అలా కూర్చోలేడు. అలా లేచి కూర్చోవడానికి నానావస్థలు పడతా ఉంటే చాలా మంది ఏం చేస్తున్నారంట, మనకంటే వయసులో చిన్నవారు సైతం వారు సైతం అపహాసం చేస్తా ఉన్నారంట. చదవడమా 19వ అధ్యాయంలోనే. అధ్యాయం 17వ వచనం నుంచి చదువు. నా ఊపిరి ఆ, నా భార్యకు అసహ్యం, నా ఊపిరి నా భార్యకు ఆశయము, నేను నేను కనిన కుమారులకు నా వాసన ఆశయము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల వారు నా మీద దూషణలు పలికెదరు. అంటే అతడు కనీసం లేవడానికి కూడా, కూర్చున్నటువంటి అతను లేచి నిలబడడానికి కూడా అతడు చాలా ఇబ్బందులు పడతా ఉంటే, అలాంటి పరిస్థితి కనుక ఒకవేళ బాలుడు చూస్తే అంటే ఏం చేస్తానంటే వాళ్ళందరూ కలిసి దోషమైనటువంటి మాటలు పలుకుతారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యోగు ఉన్నాడు. అతను పొందినటువంటి అంతటి శ్రమ మరెవరో కూడా పొందలేదు. నాకు తెలిసి పొందలేదు. అంతటి భయంకరమైనటువంటి శోధనలో ఉండిపోయాడు. ఆలోచన చేయి. అలాంటప్పుడు కూడా చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ బాహ్యంగా కనబడుతున్నటువంటి ఈ చర్మం చీకిపోయి నశించిపోయినా సరే నేను మరలా దేవుడిని చూస్తాను, అక్షయమైనటువంటి ధ్యానంతో దేవుడిని చూస్తాను అనేటువంటి విశ్వాసం అతనికి ఉంది. ఆలోచన చేయటువంటి సహోదరుల విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలో 100% పాస్ అయ్యాడు. 100%. 100 మార్కులు వచ్చినాయి ఎవరికి? యోగు గారికి. ఈ రోజు మన విశ్వాసానికి కనుక 100కి మార్కులు వేస్తే కనుక 2, 3 కూడా వస్తాయో లేదో డౌటే. అవునా కదా? ఒక్కొక్కటి ఫెయిల్ అయిపోయినా అయిపోవచ్చు, చెప్పలేము. 1, 2 రావడం కూడా ఆలోచించదగ్గ విషయం. ఒకవేళ యోగుకు పెట్టినన్ని శ్రమలు మనకి ఎడతే కనుక, అందుకని దేవుడి వాక్య సేవస్తారు కదా, నీవు సహింపగలిగినంత శోధన మాత్రమే దేవుడు నీకు ఇస్తారు కదా. నీవు సహింపగలిగినంత శోధనలోకి నిన్ను నెట్టేవి. ఈ విషయం గురించి మనం ఆలోచన చేయాలి. సో విశ్వాసానికి పరీక్ష ఏముంది? అమ్మా, ఈ విషయం గమనించవా? నీవు ప్రభువులోకి వచ్చి ప్రభువుని అంగీకరించిన తర్వాత నీకు విశ్వాసిగా కొనసాగుతున్నటువంటి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా విశ్వాసానికి పరీక్ష వస్తే కనుక అప్పుడు గంగావా కోల్పోయామో నేను నీవు పరిశీలన చేస్తాను. నీ జీవితం వెనక తిరిగి చూసుకుంటే ఎన్నిసార్లు నీ విశ్వాస పరీక్షలో రాజీ పడిపోయి ఓడిపోయి లోకంతో నీవు కూడా కలిసిపోయినటువంటి సందర్భాలు ఎన్నున్నాయో ఒకసారి ఆలోచన